హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 15. తల పక్కకి తిప్పేసి, ఇదిగోండి సార్, మీ డ్రెస్, మీ వాచ్, వాలెట్, మీరు ఆఫీస్కి తీసుకుని వెళ్ళే బ్యాగ్ అన్నీ అయిపోయినాయి, రెడీ పెట్టేశాను. మీరు రెడీ అయ్యి కిందకు వస్తే బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను అని ఎందుకు కీర్తన అతడి వైపుకి అస్సలు చూడకుండానే. ఓవరాక్షన్ ఆపుతావా అని అన్నాడు కోపంతో ఆదిత్య. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఇంతకు ముందులా ఉండొచ్చు కదా, ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? ఒక క్షణం దగ్గరగా అనిపిస్తావు, ఇంకొక క్షణం దూరంగా ఉన్నట్టు అనిపిస్తావు. నాకెందుకని టార్చర్ అని అన్నాడు ఆదిత్య చాలా కోపంగా ఆమె వైపుకు చూస్తూ. ఇందాక జరిగింది అతడు దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాడు. కీర్తన కూడా అంతే కోపంగా చూసింది. అదే నేను చెప్తున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక క్షణం దగ్గరగా వచ్చినట్టు ఉంటావు, ఇంకొక క్షణం దూరంగా వెళ్ళిపోతున్నావు. నా ప్రేమలో నీకెక్కడ లోపం కనిపిస్తూ ఉంది? సరేలే వదిలేసి, ప్రేమించలేదు కదా, నువ్వే అన్నావు కదా పని మనిషిని అని. ఆ పని మనిషిలాగే నీ పనులు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను డాక్టర్ని అస్సలు కానే కాదు, మీ ఇంటి పని మనిషిని. కాకపోతే ఇక ఓవరాక్షన్ అంటావా? నువ్వు నీ ఇంటి నుంచి నన్ను గెంటేశావు అనుకో, కనీసం నటించడం అన్నా మొదలు పెడతాను అని అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఈ కెరియర్ నాకు అంటూ చిన్నగా నవ్వింది కీర్తన అతడి వైపుకు చూసి. ఆదిత్య కోపంగా తన దగ్గరకు వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతి వేళ్ళు ఆమె చేతిపైన స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లోపల ఎముక విరిగినంత నొప్పిగా ఉంది. ఇంకా గట్టిగా పట్టుకుని ఆమెను తన వైపుకు లాగి, ఏంటే నేనంటే భయం పోయిందా మాట్లాడుతూ ఉన్నావు అని అన్నాడు. తనకి నొప్పిగా ఉన్న కీర్తన మాత్రం అతడి వైపుకు ప్రేమగా చూస్తూ, భయం ఎందుకు? నువ్వు నా భర్తవి. భర్తని చూసి ప్రేమ రావాలి కానీ భయం రాకూడదు. నిన్ను చూసిన ప్రతిసారి ఇదే ప్రేమ చూపిస్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే. నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, తొందరగా రెడీ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి వెళ్దు అని ప్రేమగా అతడి వైపుకు చూసే సమాధానం చెప్పింది కీర్తన. ఇక అలా చెప్తూనే అతడి చేతిలో నుంచి తన హ్యాండ్ విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూసింది. ఆమె చెయ్యి పట్టుకుని, నువ్వు నీ ప్రియుణ్ణి బాగా మిస్ అవుతున్నట్టున్నావు, అందుకేనా ఈ యాక్షన్ అంతా నా దగ్గర అని అన్నాడు ఆదిత్య కోపంగా. ఆ మాటకి కీర్తనకెందుకో మనసును ఎవరో కత్తితో గుచ్చినట్టు అనిపించింది. కానీ వెంటనే కంట్రోల్ అయి, రేయ్, నా మనసుని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఈ మాట ఎందుకన్నానా అని నువ్వు ప్రతిరోజు బాధపడతావు. అంతవరకు తెచ్చుకోవద్దు. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా సహనం ఉంటుంది. అవును, నేను నా ప్రియుణ్ణి మిస్ అవుతున్నాను, బాగా మిస్ అవుతున్నాను. వాడు పెట్టుకున్న ముద్దుని మిస్ అవుతున్నాను. వాడిప్పుడు నన్ను పెట్టుకున్నాడే ముద్దు, అది కూడా మిస్ అవుతున్నాను. వాడి స్పర్శ మిస్ అవుతూ ఉన్నాను. కానీ కానీ ప్రేమతో అర్థమవుతుందా? నన్ను ప్రేమించేటప్పుడు నా ప్రియుడు ప్రతి క్షణం నా పక్కనే ఉండేవాడు. నన్ను చిన్న పాపలా చూసుకునేవాడు. నాకేం కావాలి అన్నా అది తెచ్చి ఇచ్చేవాడు. కానీ కొంచెం మూర్ఖుడు, ఆవేశం ఎక్కువ. వాడు మారతాడేమోనని కొంచెం దూరం పెట్టి ఎదురు చూడాలి అనుకున్నాను. కానీ వాడు దానికి ఏదేదో అనుకుని నా నుంచి దూరం అయిపోయాడు. తిరిగి నా దగ్గరకు వస్తే నా ప్రేమ చూపించడం మొదలు పెట్టాను. ఇక నువ్వే ఊహించుకో నా ప్రియుడు ఎవరు అనేది. నిజమే, నేను మిస్ అవుతున్నాను, నా ప్రియుణ్ణి బాగా మిస్ అవుతున్నాను. అది నీకు చెప్పినా అర్థం కాదు. ఇక కోపంగా అతడి వైపుకు చూసి చెప్పింది కీర్తన. ఆదిత్య షాక్ అయ్యాడు. కానీ వెంటనే తన ఆశ్చర్యాన్ని దాచేసి ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ, నువ్వు ఇంకా కౌశిక్ని ప్రేమిస్తూ ఉన్నావా అని అన్నాడు. ఒక క్షణం ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ, వాడిని ప్రేమిస్తే నాతో సంసారం చేయడానికి నీకు ఇబ్బందిగా లేదు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అలాగే బెడ్ మీదకి విసిరేశాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. కీర్తన అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎలా నీకు చెప్పాలి? నేను చెప్తూ ఉన్నాను, నువ్వు అర్థం చేసుకోవడం లేదు, ఈడియట్ అని అనుకుంటూ కళ్ళు నీళ్లు తెరుచుకుని కిందకి వెళ్ళింది. అప్పటికే అతడు ఆఫీస్కి వెళ్ళడానికని రెడీ అవుతూ ఉంటే, ఆదిత్య, బ్రేక్ఫాస్ట్ చేద్దురా అంటూ ప్రేమగా పిలిచింది కీర్తన. ఆమె వైపుకు కోపంగా చూశాడు ఆదిత్య. నాకు అసలు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి ముందుకు కదలబోతూ ఉంటే వెంటనే కీర్తన అతన్ని అడ్డుకుంది. చూడు, కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించు బంగారు, అంతేగాని నీ కడుపు మీద కాదు. తిను, నువ్వు అసలు ఆకలికి ఉండలేవు. 5 ఏళ్ల పాటు ఇదే ఆకలిని తట్టుకుని కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉన్నాను. ఎన్నో రోజులు. అప్పుడు నువ్వు లేవు కదా నా పక్కన అని కోపంగా అన్నాడు అతడు. ఆ మాటకి కీర్తన చాలా బాధగా చూసింది.
కావాలి అని నీకోసమే చేశాను. నీకు ఇష్టమైనవన్నీ ప్లీజ్ కొంచెం తినొచ్చు కదా, నా బంగారం కదా. సో వాట్, నువ్వు వంట చేస్తే నేను తినాలా? ఒక పని మనిషి వంట చేస్తే నేను తినాలా? నీ పని నువ్వు చేశావు, నేనేం చేయాలి అనేది నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనేసి ఆమెను విసురుగా తోశాడు ఆదిత్య. కీర్తన వెంటనే అతన్ని చేరుకునే లోపే అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కీర్తన వెళ్తున్న ఆదిత్య వైపుకు చూస్తూ ఉండిపోయింది. అక్కడికి నమ్మకం ఎలా కలిగించాలి అనేది తనకు అర్థం కావట్లేదు. మౌనంగా కన్నీళ్లు తుడుచుకుని పైకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి కిందకు వచ్చి నేరుగా నడుచుకుంటూ అక్కడ నుంచి దగ్గరగా ఉన్న టెంపుల్కి వెళ్ళి అలాగే టెంపుల్లో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంది. అక్కడ నుంచి లోపల ఉన్న బాబా విగ్రహం స్పష్టంగా కనబడుతూ ఉంటే అలాగే బాబా గారి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఎలాగైనా సరే వాడికి నా ప్రేమని అర్థం అయ్యేటట్లు చెయ్యి బాబా, ప్లీజ్. వాడు నన్ను నమ్మటం లేదు. వాడు సగం సగం వినింది, సగం సగం చూసింది మాత్రమే మనసులో పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియడం లేదు. ప్లీజ్ ఏదో ఒక మిరాకిల్ చెయ్యవా నా జీవితంలో. ఇప్పటికే చాలా జరిగిపోయాయి, నాకు తెలియకుండానే, నా పర్మిషన్ లేకుండానే చాలా జరిగిపోయాయి. కానీ ఇన్ని సంవత్సరాలలో కూడా మారనిది ఏదైనా ఉంది అంటే అది వాడి మీద నాకున్న ప్రేమ. అది వాడికి ఎప్పుడు అర్థమవుతుంది? ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యవా, వాడి మనసులో ఉన్న మిస్అండర్స్టాండింగ్ అంతా పోయేటట్టు. అలాగే కౌశిక్ వర్ష పెళ్లి కూడా జరుగుతుంది అని వాడికి అర్థం అయ్యేటట్టు చెప్పు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు అని. అలాగే నా కుటుంబం మొత్తాన్ని చల్లగా ఉండేటట్టు చూడు అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంది. కీర్తన నిదానంగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆమె ఒక చోట షాక్ అయిపోయింది. పూర్తిగా అలాగే అసలు ఏ పేషెంట్ అయితే తన వల్ల చనిపోయారు అని తన డాక్టర్ డిగ్రీ క్యాన్సిల్ అయ్యిందో వాళ్ళు హ్యాపీగా తన ముందే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. అసలు నమ్మబుద్ధి కాలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని వాళ్ళని ఫోటో తీసింది. తర్వాత వాళ్ళని ఫాలో చేయాలి అని అనుకుంది. కానీ వెంటనే వాళ్ళు కొంత దూరంలోనే మిస్ అయ్యారు. వెంటనే ఇంటికి వెళ్ళి ఆదిత్యకి కాల్ చేసింది. అతడు బిజీగా ఉండటంతో లిఫ్ట్ చేయలేదు. కానీ కీర్తన మళ్ళీ ఫోన్ చేసిన వెంటనే నేను చాలా బిజీగా ఉన్నాను, ఏదైనా విషయం ఉంటే మనం ఇంటికి వచ్చాక తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు వర్క్ లో. కీర్తన మాత్రం ఉదయం తను చూసింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. వాళ్ళు బ్రతికే ఉన్నారు, మరి ఎందుకు తన పైన ఇంత పెద్ద నేరం మోపి తన డాక్టర్ని క్యాన్సిల్ చేయించాడు? ఎందుకని ఇదంతా చేశాడు? ఇదంతా చేయటానికి ఆదిత్య కారణమని ఆమెకు పక్కాగా తెలుసు. అదే ఆలోచిస్తూ ఆదిత్య వచ్చేంత వరకు హాల్లో అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడో రాత్రి అర్ధరాత్రి అయ్యేటప్పుడు ఆదిత్య వచ్చాడు. ఆదిత్య ఆమెను చూసి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. ఆమె తనను చూసి ఆశ్చర్యంగా నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆదిత్య అని చెప్పింది. ఆమె అతడి వైపుకు అలాగే సూటిగా చూసి ఆదిత్య ఒక షార్ప్ లుక్ ఇచ్చి కింద నుంచి పై వరకు ఆమె వైపుకు చూసి మొగుడు ఉదయం నుంచి కష్టపడి కంపెనీలో ఇంటికి వస్తే తింటావా అంటూ అడగాలి, అంతేకాని నేను నీతో మాట్లాడాలి అని అడగకూడదు. ఫస్ట్ నాకు చాలా అలసటగా ఉంది అంటూ అతడు మరొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోవాలి అని చూశాడు. ఇక అతడు అలా వెళ్ళిపోతూ ఉంటే కీర్తన వెంటనే కింద నిలబడి చప్పట్లు కొట్టింది గట్టిగా. ఆదిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఈ రోజు మనసు బాగోలేక గుడికి వెళ్తే నేను ఎవరినైతే చంపాను అని నా డాక్టర్ని క్యాన్సిల్ చేయించారో వాళ్ళు బ్రతికే ఉన్నారు. నా కళ్ళ ముందు నుంచే నడుచుకుని వెళ్ళడం చూశాను. ఆదిత్య చాలా కోపంగా కిందకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాక్కుని వెళ్ళి విసురుగా బెడ్ మీదకు విసిరాడు. నీకు రాను రాను ధైర్యం ఎక్కువైపోతుంది కదా. నిన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నేనిచ్చానా? నేను చెప్పలేదు కదా నీకు వెళ్ళమని అని అంటూ బలంగా ఆమె చేతులను తన చేతులతో లాక్ చేసి ఆమె మీదికి చేరి ఆమె కళ్ళల్లోకి కోపంగా చూశాడు. కానీ కీర్తన మాత్రం అలాగే అతడి వైపుకు చూస్తూ ఉంది. ఎందుకని అంత అబద్ధం చెప్పావు? ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ ఇది అబద్ధం ఎందుకు అవుతుంది? నేను కావాలంటే ఇప్పుడు దానిని నిజం చేసి చూపిస్తాను. వాళ్ళని చంపడం నాకు క్షణాల్లో పని, చంపేయమంటావా? ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. ఆదిత్య, ఏదో ఒక పొర కమ్ముకుని అలాగే ఉండిపోతున్నావు. నువ్వు దాన్ని దాటి నిజం చూడడానికి ప్రయత్నం చేయట్లేదు ఇన్ని రోజులు. నేను అనుకున్నది ఒకటి,
ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఒకటి. కానీ నిజం చెప్తున్నానురా, నువ్వంటే ఇన్ని రోజులు ప్రేమ మాత్రమే ఉంది, ఇప్పుడు పిచ్చి, విపరీతమైన పిచ్చెక్కింది అంటూ విసురుగా అతని చేతిలో నుంచి తన చేతులు తీసుకుని ప్రేమగా అతడి వైపుకు చూస్తూ అతడి పెదాలు అందుకుని గాఢంగా ముద్దు పెట్టింది కీర్తన. ఆదిత్య కూడా పెట్టాడు. కీర్తన బలంగా గాలి పీల్చుకుంటే ఆమె వైపుకు కోపంగా చూస్తూ, జాగ్రత్త, ఇంకొకసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళావంటే ఆ తర్వాత నేను ఏం చేస్తాను అనేది నాకే తెలీదు. నేను చెప్పేటటువంటి రూల్స్ అన్ని నువ్వు ఫాలో కావాలి. ఒక్కవేళ ఫాలో కాలేదు అంటే మాత్రం మీ ఫ్యామిలీని చంపేస్తాను. నీకు తెలియడం లేదు, ఆ కౌశిక్ ని కూడా చంపేస్తాను అని చెప్పాడు ఆదిత్య చాలా కోపంగా ఊపిరి పీల్చుకుంటూ. అతడికి కోపంలో ఏం మాట్లాడుతున్నాడో అనేది అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆ మాటకి కీర్తన అతడి వైపుకు కన్నీళ్లతో చూసింది బాధగా. వాళ్ళందరినీ చంపడానికన్నా ముందు నువ్వు నన్ను చంపాలి, అర్థమవుతుందా అని అంది. అతడి దగ్గరికి వెళ్ళి అతడి కాలర్ పట్టుకుని. ఆదిత్య కీర్తన ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇలా రివర్స్ లో వస్తే నేను వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తాను అనుకుంటూ ఉన్నావా? ఖచ్చితంగా చేస్తాను. నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే వాళ్ళని చంపేస్తాను అని అన్నాడు ఇంకా కోపంగా ఆదిత్య. దానికి కీర్తన నవ్వుతూ, అయ్యో, నేను అదే కదా చెప్తున్నాను, చంపు, వాళ్ళకంటే ముందు నన్ను చంపు. ఎంత ఇన్నోసెంటివ్రా నువ్వు. అసలు ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఈ రోజు అర్థమైపోతుంది, నువ్వు కాదు నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని. ఆ మాటకి ఆదిత్య నవ్వాడు. నిజమే, ఇన్ని రోజులు నీకు అర్థం కాలేదు. నువ్వు అనుకునే అంత మంచివాణ్ణి అయితే నేను కాదు. నోరు మూసుకుని నేను చెప్పినట్లు ఇంట్లోనే ఉండు అన్నాడు అతడు. కానీ కీర్తన మాత్రం అతడి వైపుకి అలాగే చూస్తూ, నేను రేపటి నుంచి నా ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తాను అని చాలా స్థిరంగా చెప్పింది. నువ్వు ఇంటి నుంచి బయటికి కదలడానికి నేను అసలు ఏమాత్రం ఒప్పుకోను అన్నాడు ఆమె వైపుకు కోపంగా చూస్తూ. అయితే సరే, నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తాను. ఇంటి నుంచి నా పేషెంట్స్ ని ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను. బాగుంది కదా ఐడియా అని అంది కీర్తన అతడి దగ్గరికి వచ్చి అతడి చుట్టూ చేతులు వేసి. ఆమె చేసే ప్రతి పని అతడికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎలా రియాక్ట్ కావాలో ఆదిత్యకి అర్థం కావట్లేదు. కుందేలు పిల్లకు ధైర్యం వచ్చినట్టు అనిపించింది. నీకు నేనంటే భయం లేదా అని అన్నాడు ఆమె వైపుకు కోపంగా చూస్తూ ఆదిత్య. అయ్యో, ఎందుకురా భయం? నువ్వేమన్నా రాక్షసుడివా? నన్ను ప్రేమించిన వాడివి, భయం ఎందుకు చెప్పు? మహా అంటే ఏం చేస్తావు చెప్పు? నన్ను ఏమీ చేయలేవు తెలుసా? నేను ఒప్పుకోకుండా నన్ను అసలు నువ్వు ముట్టుకోలేదు. ఇప్పుడు ముద్దు పెట్టడానికి కూడా భయపడ్డావు అంటున్నావు, ఎందుకు అని కీర్తన చిన్నగా అడిగింది. ఆ మాట వినగానే ఆదిత్యకి కోపం పట్టలేక ఆమె చెయ్యి పట్టుకుని ఒక్క ఉదుటిన లాగి విసురుగా ఆమెను బెడ్ మీదకి తోసేశాడు. ఎవరికి భయం? నాగా అన్నాడు ఆదిత్య ఆమెను చూస్తూ. కానీ అలా ఉండడానికి చూశాడు, కానీ కోపంగా అతడి వల్ల కానే లేదు. ఆమెను చూస్తూ ఉంటే తన పైన ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుంది అనేది ఆదిత్య తెలుసుకోలేకపోయాడు. అతడు అలా చేయగానే కీర్తన చిన్నగా అరిచింది. ఒరేయ్ బండ సచ్చినోడా, అంత బరువుగా ఉంటే నేను ఎలా రమ్మూసేది? నువ్వు కొంచెం బరువు తగ్గొచ్చు కదా. ఏది పడితే అది తినేస్తే చూడు ఎలా ఉన్నావు. నీ ముందు నేను ఎలా ఉన్నానో చూడు, చాలా బరువుగా ఉన్నావు బంగారు, కొంచెం వెయిట్ తగ్గకూడదా అని ప్రేమగా అతడి వైపుకు చూస్తూ అంది. ఆమె ఎలా మాట్లాడేసరికి ఆదిత్యకి కోపం వచ్చేసింది. అసలు నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఆయన ఇప్పుడు నా బరువు గురించి ఎందుకు వచ్చింది మధ్యలో ఈ టాపిక్? నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను తెలుసా. నువ్వే తినకుండా సన్నగా పేలగా ఉన్నావు. ఎవరి గురించి బెంగ పెట్టుకుంటున్నావు అని అడిగాడు కోపంగా ఆదిత్య. ఆ మాటకి కీర్తన నవ్వి అతడి కాలర్ పడ్డి దగ్గరగా లాగి, నీ గురించే దొంగ మొగుడా, రాక్షసుడా, ప్రతిరోజు కల్లోకొచ్చి చంపేవాడివి ప్రేమించాను అని ధైర్యంగా చెప్పలేక ఇన్ని రోజులు అనవసరంగా దూరం చేసుకున్నావు, ఏదేదో చూసి ఊహించుకుని. అయినా సరే నేను చెప్పేది నమ్ము అని. నేను చెప్పను, కానీ ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావంటూ అతడి వైపుకు చూస్తూ ఉంది. ఈ టార్చర్ నీకు నాకు మధ్య తప్పదులే అని ముద్దు పెట్టేసింది కీర్తన ఆదిత్యకు. ఆమె ఎలా చేయగానే ఆదిత్యకు నొప్పిగా అనిపించింది. రాక్షసి, ఇలా కొరకడం ఎక్కడ నేర్చుకున్నావే? ఉదయం నుంచి కొరుకుతూనే ఉన్నావు నా పెదాల్ని అని అన్నాడు అతడు కోపంగా.
నువ్వు మాత్రం స్ట్రాబెర్రీ కొరికినట్టు నా పెదవులను కొరకలేదా? నేను కొరికితే తప్పేముంది అంది కీర్తన చిన్నగా నవ్వుతూ. ఆదిత్యకి అసలు ఏమీ అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టు ఉంది. ఆమె వైపుకు అలాగే చూస్తూ ఉంటే తను దాచిన ఆమె మెడికల్ డిగ్రీ తీసుకుని ఆమె చేతికిచ్చి, ఇల్లు దాటకుండా ఏమైనా చెయ్యి, ఇల్లు దాటితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అంటూ ఇంకా అక్కడ నిలబడితే ఏం చేస్తుందోనని వెంటనే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయాడు. వెనక నుంచి కీర్తన, థ్యాంక్ యూ బంగారు, ఐ లవ్ యూ సో మచ్ అండి అని చాలా ప్రేమగా అతడు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల కీర్తన అతడి కోసం వేడివేడిగా అన్నీ తీసుకుని వచ్చి అతడు ముందర పెట్టింది. నాకు ఆకలిగా లేదు అన్నాడు. కీర్తన అతడికి ఇంకా దగ్గరగా జరిగి మొత్తం కలిపి ప్రేమగా అతడి నోటికి అందించింది. తిను అని. ఉదయం నుంచి ఎంత అలసిపోయి వస్తావు నా బంగారు కదా, కొంచెం తిను సరేనా? అలాగే వచ్చేటప్పుడు తాగి వచ్చేవాడివి, చూడు ఇది కూడా దిగిపోతుంది. ఈ ఒక్కటి తాగడం మానేసే బంగారు అని ప్రేమగా అడిగింది. ఆదిత్య ఆమె వైపుకి అలాగే చూస్తున్నాడు. ఎందుకు అతడికి తెలియకుండానే ఏడుపు వచ్చింది. ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉండేసరికి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కీర్తనని. చూద్దాం ఏం జరుగుతుందో.